హలో అండి. నేను ఒక 2 డేస్ నుంచి ఇన్‌స్టా ఆర్ ఫేస్‌బుక్‌లో ఎక్కడ చూసినా ఇలా నూనెలో క్యాండిల్ కరగబెట్టి దీపాలు తయారు చేస్తున్నారు. ఇవి చూసినప్పటి నుంచి నాకు ఇవి నచ్చక ఒక వీడియో చేద్దామని ఇలా చేస్తున్నాను. దీపం అనేది నువ్వుల నూనెతో లేదా ఆవు నెయ్యితో మాత్రమే వెలిగిస్తారు. ముఖ్యంగా దీపావళి రోజు మాత్రం నువ్వుల నూనెతో కానీ, ఆవు నెయ్యితో కానీ దీపాలను వెలిగిస్తారు. అలా చేస్తే మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని మనందరి నమ్మకం. అంతేగాని ఇలా నూనెలో క్యాండిల్స్ కరగబెట్టి ఇలా చేయడం నేనెప్పుడు చూడలేదనమాట. అమ్మవారికి మనం స్వాగతం పలుకుతూ నువ్వుల నూనెతో దీపాలను వెలిగిస్తాము. నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల చాలా సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉంటాయి. మనం నువ్వుల నూనెతో అభ్యంగ స్నానం కూడా చేస్తాం. అలా చేస్తే అలక్ష్మి పోతుందని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారు. నువ్వుల నూనెతో దీపం వెలిగించినప్పుడు ఆ నువ్వుల నూనె గాలికి కానీ ఉన్న ఏరియాలో ఉన్న బ్యాక్టీరియా మొత్తం చనిపోతుంది. సో మన శీతాకాలంలో బ్యాక్టీరియా ఎక్కువ వస్తుంది కాబట్టి మనం కార్తీక మాసం అంతా దీపం వెలిగిస్తూ ఉంటాము. అక్కడ బ్యాక్టీరియా మొత్తం చనిపోతుంది. ఎయిర్ అంతా ప్యూరిఫై అవుతూ వస్తుంది. సో మన పూర్వీకులు ఈ ఆచారం అనేది పెట్టారు. ఇలా క్యాండిల్స్తో కానీ ఇలా దీపాలు వెలిగించమాకండి. మన సనాతన ధర్మంలో నువ్వుల నూనెతో కానీ, ఆవు నెయ్యితో కానీ దీపం వెలిగిస్తాము ఈ కార్తీక మాసం అంతా. ఆవు నెయ్యిలో కానీ, నువ్వుల నూనెలో కానీ మనకి చాలా ఆయుర్వేద పరంగా కూడా మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి. అవి అలా బర్న్ అవుతుంటే ఆ గాలి పీల్చడం ద్వారా కూడా మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి. ఈ క్యాండిల్స్ అనేవి కెమికల్స్ కాబట్టి మనకి అంత ఉపయోగం ఉండదు. మనం దీపావళి రోజు మాత్రం నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో మాత్రమే దీపాలు వెలిగించండి. మనం దీపాలు ఎంత ఎక్కువ వెలిగిస్తే లక్ష్మీదేవికి అంత ఇష్టం అని చెప్తారు. సో మనందరం దీపాలని బాగా చేసుకుందాం. అది కూడా మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో మాత్రమే చేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్